హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్ సమరీ. పుస్తకాల ద్వారా మన ఆలోచనలను, మన జీవిత దిశను మార్చే ఒక చిన్న ప్రయత్నం. ఈరోజు మనం మాట్లాడబోయే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆలోచనల స్థాయిలో కుదిపేసిన ఒక ప్రేరణాత్మక గ్రంథం. ఇది కేవలం విజయాన్ని సాధించడం గురించి మాత్రమే కాదు. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి మూలమేమిటి, మనం అనుభవించే సంతోషం, బాధ, విజయం, వైఫల్యం అన్నీ ఎక్కడ్నించి వస్తాయి అనే లోతైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పుస్తకం ఇది. ఆ పుస్తకం పేరు ద సీక్రెట్. రచయిత రోండా బర్న్. ఈ పుస్తకం మనకు ఒక సింపుల్ కానీ శక్తివంతమైన సత్యాన్ని చెబుతుంది. అదేంటంటే, మన జీవితం యాదృచ్ఛికంగా జరగదు. మన జీవితంలోకి వచ్చే ప్రతి అనుభవం, ప్రతి పరిస్థితి మన ఆలోచనల ఫలితమే. మనం ఏమి ఆలోచిస్తామో అదే మన జీవితంగా మారుతుంది. ఈ సత్యాన్నే ఈ పుస్తకం రహస్యమని పిలుస్తుంది. మనిషి పుట్టినప్పటినుంచి బయటి ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు. పరిస్థితులు మారితే బాగుండునని కోరుకుంటాడు. మనుషులు మారితే సంతోషమని అనుకుంటాడు. కాని ఈ పుస్తకం చెబుతుంది, ముందుగా మారాల్సింది బయట ప్రపంచం కాదు, మన లోపలి ప్రపంచం. మన ఆలోచనలు మారితే మన భావాలు మారుతాయి. మన భావాలు మారితే మన చర్యలు మారుతాయి. చివరికి మన జీవితం మారుతుంది. ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేది ఆకర్షణ నియమం. దీనికి అర్థం చాలా సులభం. మనం ఏ రకమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తామో అదే రకమైన అనుభవాలను మనం మన జీవితంలోకి ఆకర్షిస్తాము. సంతోషంగా ఆలోచిస్తే సంతోషం వస్తుంది. భయంగా ఆలోచిస్తే భయం పెరుగుతుంది. లోపం గురించే ఆలోచిస్తే లోపమే పెరుగుతుంది. సమృద్ధి గురించే ఆలోచిస్తే సమృద్ధి వస్తుంది. మన మెదడు ఒక శక్తివంతమైన ప్రసార యంత్రం లాంటిది. మన ఆలోచనలు ఒక తరంగంలా బయటకు వెళ్తాయి. ఆ తరంగాలకు సరిపోయే పరిస్థితులు తిరిగి మన దగ్గరకు వస్తాయి. మనం అనుకోకుండా కూడా మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. కాని సమస్య ఏమిటంటే, మనలో చాలామంది మన ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండరు. రోజంతా భయం, ఆందోళన, అసంతృప్తి, పోలికలతో జీవిస్తారు. ఫలితం అదే మన జీవితం అవుతుంది. ఈ పుస్తకం చెబుతుంది, మీ ఆలోచనలు మీ నియంత్రణలోకి రావాలి. మీరు మీ మనసుకు యజమానిగా మారాలి. మనసు మనల్ని నడిపించకూడదు, మనమే మనసును నడిపించాలి. ఇది సులభం కాదు, కానీ సాధ్యం. మన భావాలు మన ఆలోచనలకు సూచికలాంటివి. మీకు బాధగా ఉంటే మీరు చేస్తున్న ఆలోచనలు తప్పుదారిలో ఉన్నాయని అర్థం. మీకు ఆనందంగా ఉంటే మీరు సరైన దారిలో ఉన్నారు. కాబట్టి ఈ పుస్తకం ఒక సలహా ఇస్తుంది. మీ భావాలను గమనించండి. మీరు ఎలా ఫీలవుతున్నారు అనేదే మీ ఆలోచనల స్థితిని చెబుతుంది. ఈ పుస్తకంలో చెప్పే మరో ముఖ్యమైన అంశం అడగడం, నమ్మడం, స్వీకరించడం. మొదట మీకు ఏం కావాలో స్పష్టంగా అడగాలి. అర్ధాంతరంగా కాదు, సందేహంగా కాదు, ఖచ్చితంగా. తరువాత మీరడిగింది ఇప్పటికే మీకు దొరికిందని నమ్మాలి. ఇది చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసిన తరువాతే నమ్మే అలవాటు చేసుకున్నాం. కాని ఈ పుస్తకం చెబుతుంది, ముందుగా నమ్మితేనే తరువాత కనిపిస్తుంది. చివరగా, మీరు కోరుకున్నది వస్తున్న ఆనందాన్ని ఇప్పుడే అనుభవించాలి. అది మీ జీవితంలోకి రావడానికి ఇదే మార్గం. కృతజ్ఞత. ఈ పుస్తకంలో చాలా శక్తివంతమైన అంశం. మన దగ్గర లేని వాటిపై మన దృష్టి ఎక్కువగా ఉంటుంది. కాని మన దగ్గర ఇప్పటికే ఉన్న వాటిని మనం లెక్కచేయం. ఈ పుస్తకం చెబుతుంది, మీరు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం మొదలుపెడితే మీ జీవితంలో మరిన్ని మంచి విషయాలు రావడం మొదలవుతుంది. కృతజ్ఞత ఒక శక్తివంతమైన ఆకర్షణ శక్తి. ప్రతిరోజూ లేవగానే చిన్న చిన్న విషయాలకైనా ధన్యవాదాలు చెప్పడం ఒక అలవాటుగా చేసుకోవాలని ఈ పుస్తకం సూచిస్తుంది. మీ శ్వాసకు, మీ ఆరోగ్యానికి, మీ కుటుంబానికి, మీ జీవితానికి. ఇది మన మనసును లోపం నుంచి సమృద్ధి వైపు మెల్లగా మలుస్తుంది. ఈ పుస్తకం ఊహాశక్తి గురించి కూడా లోతుగా మాట్లాడుతుంది. మీరు కోరుకున్న జీవితాన్ని మీ మనస్సులో స్పష్టంగా ఊహించాలి. మీరు పొందాలనుకున్న విజయం, డబ్బు, ఆరోగ్యం, సంబంధాలు అన్నీ ఇప్పటికే మీ జీవితంలో ఉన్నట్టుగా ఊహించాలి. మన మెదడుకు నిజం, ఊహ మధ్య పెద్ద తేడా తెలియదు. మీరు ఏదిని ఎక్కువగా ఊహిస్తారో దానినే అది నిజంగా భావిస్తుంది. డబ్బు విషయానికి వస్తే ఈ పుస్తకం మన నమ్మకాలను ప్రశ్నిస్తుంది. చాలామంది డబ్బు రావడం కష్టమనుకుంటారు, డబ్బు చెడు అనుకుంటారు. ఈ నమ్మకాలే డబ్బును మన దగ్గరకు రాకుండా చేస్తున్నాయని ఈ పుస్తకం చెబుతుంది. డబ్బు ఒక సాధనం మాత్రమే. దాన్ని మీరు ఎలా చూస్తారో అదే మీ జీవితంలో ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఇదే సూత్రం. రోగం గురించి ఎప్పుడూ ఆలోచిస్తే శరీరం బలహీనమవుతుంది. ఆరోగ్యంగా ఉన్నట్టు ఊహిస్తే
శరీరం కూడా మెల్లగా మారడం మొదలుపెడుతుంది. మన ఆలోచనలు శరీరాన్ని ప్రభావితం చేస్తాయని ఈ పుస్తకం బలంగా చెబుతుంది. సంబంధాల విషయంలో కూడా ఆకర్షణ నియమం పనిచేస్తుంది. మీరు మీ గురించి ఎలా భావిస్తారో ఇతరులు కూడా అలాగే మీతో ప్రవర్తిస్తారు. మీరు మీను గౌరవించకపోతే ఇతరుల నుంచి గౌరవం ఆశించలేరు. ముందుగా మీమీద ప్రేమ పెంచుకుంటే మంచి సంబంధాలు సహజంగానే మీ జీవితంలోకి వస్తాయి. ఈ పుస్తకం ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతుంది. మీరు మీ జీవితానికి బాధ్యత తీసుకోవాలి. మీ జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఇతరులను, పరిస్థితులను నిందించడం ఆపాలి. మీరు బాధ్యత తీసుకున్న క్షణం నుంచే మీకు మార్పు చేసే శక్తి వస్తుంది. విజయవంతమైన మనుషుల జీవితాలను పరిశీలిస్తే ఒకే లక్షణం కనిపిస్తుంది. వారు తమ ఆలోచనల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు సమస్యలపై కాదు, పరిష్కారాలపై దృష్టి పెడతారు. వారు భయంపై కాదు, నమ్మకంపై జీవిస్తారు. ఈ పుస్తకం చదివిన తర్వాత మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తుంది. నెగటివ్ మాటలను తగ్గించడం, ఫిర్యాదులు చేయడం ఆపడం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక ఆలోచనగా మారి ఒక శక్తిగా బయటకు వెళుతుందని గుర్తుంచుకోవడం. మన మాటలు కూడా మన జీవితాన్ని సృష్టిస్తాయి. ద సీక్రెట్ పుస్తకం ఒక మంత్రంలా ఏమీ కాదు. కూర్చుని ఊహిస్తేనే అన్నీ వచ్చేస్తాయనే అర్థం కాదు. కానీ మన ఆలోచనలు మన చర్యలకు దారి చూపిస్తాయని ఇది గుర్తుచేస్తుంది. మన లోపలి ప్రపంచం మారితేనే బయట ప్రపంచం మారుతుందని ఇది బలంగా చెబుతుంది. చివరగా ఈ పుస్తకం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. మీరు మీ జీవితాన్ని యాదృచ్ఛికంగా జీవించవచ్చు, లేదా చైతన్యంగా, జాగ్రత్తగా మీ ఆలోచనలతో మీ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. ఈ ఎంపిక పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఇది మిత్రులారా, ద సీక్రెట్ విజయం గురించి మాత్రమే కాదు, జీవితం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఆలోచనా ప్రయాణం. ఈ సమ్మరీ మీకు ఉపయోగపడిందని, మీకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి తెలుగు పుస్తక సారాంశాల కోసం తెలుగు బుక్స్ సమ్మరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన పుస్తకంతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.